హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్డీసీ ఛానల్. సో ఎలా ఉన్నారు? సో మన మల్టిపుల్ వీడియోస్ అన్నీ కూడా చూస్తూ దానికి చాలా వరకు మీరు ఆదరణ ఇస్తున్నారు. థ్యాంక్ యూ. సో వీటన్నిటికి సంబంధించి గతంలో వీడియోస్ సంబంధించి కానీ ఇంకేదైనా మీకు క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను మీకు ఇచ్చేస్తాను. పోతే ఈరోజు మనం కొనుక్కుంటున్న టాపిక్ ఏంటంటే, మీరు తమ్నైల్లో చూసినట్టు చిగుర్లతో కనిపించేటట్టు నవ్వుతారు కొంతమంది. అది వాళ్ళు కావాలని నవ్వరు అలాగా. సో అక్కడ వాళ్ళకి అలా ఎందుకు కనిపిస్తాయి, మరి వాటి ట్రీట్మెంట్ ఏంటి, వాటి చికిత్స ఏంటి అని అంటే, కొంతమందికి నవ్వినప్పుడు వాళ్ళకి చిగుర్లంతా బయట కనిపించడానికి ఎక్కువ కనిపించడానికి మేజర్ రీజన్ ఏంటంటే అక్కడ బోనీ ప్రామినెన్స్. సో అక్కడ బోన్ మీకు కొంత ఎక్స్ట్రా ఉన్నప్పుడు మీకు ఆ చిగురు దానిపైన అదే విధంగా ఫామ్ అయ్యి నవ్వినప్పుడు, అదే కాకుండా షార్ట్ లిప్, పైన ఉన్న లిప్ కూడా షార్ట్ ఉండి బోన్ కొంచెం పెరిగినప్పుడు మీరు నవ్వినప్పుడు అక్కడ మీకు చిగురులతో సహా కనిపించి కొంతవరకు ఇబ్బంది పడుతుంటారు నవ్విన వాళ్ళు. కానీ మరి దానికి ట్రీట్మెంట్ ఏంటి? సో దాన్ని ఎంత అర్లీ స్టేజ్లో గుర్తిస్తే అంత ఈజీగా దాన్ని ట్రీట్మెంట్ చేయొచ్చు. అర్లీ స్టేజెస్లో గుర్తించడం వల్ల వాటికి సమ్ అప్లయన్సెస్ అన్నీ ఫిక్స్ చేయడం ద్వారా, అంటే ఆర్థో ట్రీట్మెంట్, బ్రేసెస్ ట్రీట్మెంట్ వాటి ద్వారా చేయడం ద్వారా వాటికి ఆ సైజ్ని ఆల్మోస్ట్ 80 to 90% దాన్ని కంట్రోల్ చేయొచ్చు. మీకు 12, 11, 13 సంవత్సరాల వయసులో, ఇంకా కొంతమందికి 8వ సంవత్సరం 9వ సంవత్సరంలో కూడా గమ్మీ స్మైల్స్ ఉంటాయి. సో వాటిని ఆ ఏజ్లోనే కూడా కంట్రోల్ చేయొచ్చు, ఆ టైం నుంచే మనం అప్లయన్సెస్ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల. రెండో పాయింట్ ఏంటంటే, మరీ ఎక్కువ అసలు ఆ టైంలో కుదరలేదు, వాళ్ళు స్కిప్ అయిపోయారు, తర్వాత వాళ్ళకి 20-21 సంవత్సరంలో కూడా వాళ్ళకి ఎక్కువ అనిపిస్తుంది అని అంటే, అప్పుడు సర్జికల్ మెథడ్స్ ద్వారా మీకు అక్కడున్న మీకు ఆ హైట్ని రెడ్యూస్ చేసి, సో దాని ద్వారా మీకు ఆ గమ్ సైజుని కూడా తగ్గించి లేజర్ ద్వారా మీకు ఆ గమ్మీ స్మైల్ అనేది కొంతవరకు కంట్రోల్ చేస్తారు. ఇంకా ఏంటంటే ఆర్థోగ్నాటిక్ ట్రీట్మెంట్స్ అని ఉంటాయి. సో బోన్ సర్జరీస్ చేసి అక్కడున్న హైట్ని తగ్గించడం ద్వారా, వర్టికల్ హైట్ అంటారు, ఆ వర్టికల్ హైట్ సైజుని తగ్గించడం ద్వారా కూడా ఆ చిగురుని ఏదైతే ఉందో ఆ విజిబిలిటీని కంట్రోల్ చేయడం, కనిపించడానికి విజిబిలిటీని కంట్రోల్ చేస్తారు. ఆ లిప్ సైజ్ అయితే మాత్రం మనం అంత పెంచడానికి తగ్గించడానికి అనే విషయం పక్కన పెడితే, షార్ట్ లిప్ అనేది కూడా ఒక మేజర్ రీజన్ ఇవి. సో బాటమ్ లైన్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎంత అర్లీగా ఇలాంటి ప్రాబ్లమ్ని గుర్తిస్తే అంత అర్లీగా దీన్ని బాగా కంట్రోల్ చేయొచ్చు, అంత ఈజీ వేలో కంట్రోల్ చేయొచ్చు. లేట్ అయితే మనం అనుకుంటే సర్జరీలు కానీ లేజర్ కానీ ఇలాంటి ట్రీట్మెంట్స్ వాడాల్సి ఉంటుంది. సో మీకు అర్థమైందని అనుకుంటాను. థ్యాంక్ యూ.